నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కోడ్ అమలుకు ముందు ఆమోదం పొంది పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. అధికారులకు కలెక్టర్ విజయరామరాజు ఆదేశం. చక్రాయపేట మండల పరిధిలో కాపు కూర్చిన సుమారు 100 మామిడి చెట్ల నరికివేత. తమను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బాధితుల వినతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కడప నగర మేయర్ సురేష్ బాబు కుటుంబంలో విషాదం నెలకొంది. కొత్తమది ఆనంద్ కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులు నగరంలోని అరుణాచల హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. పసుపు వ్యాపారిగా ఉన్న ఈయనకు భార్య, చిన్న వయసు కలిగిన 2 కుమారులు ఉన్నారు. ఇదే విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా చిన్నచౌక్లోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న వారి స్వగృహానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ అమలుకు ముందు ఆమోదం పొంది పెండింగ్లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. ఈరోజు కడప జిల్లా పరిషత్ సభాభవనంలో జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్ చంద్, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ గంగాధర్ గౌడ్లతో కలిసి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు ముందే ఆమోదం పొంది పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల పురోగతి, రెవెన్యూ సర్వీసులు, లీగల్ అంశాలు, సచివాలయ సేవలు, సిబ్బంది హాజరు, ప్రభుత్వ భవన నిర్మాణాలు, అర్జీల పరిష్కారం వేగవంతం వంటి అంశాలపై సిహెచ్ఓలు, ఎంహెచ్ఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై అధికారులందరూ ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పని పూర్తి చేయాలన్నారు. ఆయా మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో గృహ నిర్మాణ పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గురువారం మండల స్థాయి అధికారులతో క్రమం తప్పకుండా ప్రత్యేక సమీక్ష నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజారోగ్య భద్రత గురించి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్కడ కూడా తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని రెవెన్యూ డివిజన్ల ఆర్డీఓలతో పాటు నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్, డ్వామా, డిఆర్డీఏ, పిఆర్ అధికారులు, ఇంకా ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని చక్రాయపేట మండల పరిధిలో కాపు కూర్చిన సుమారు 100 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరకడంతో బాధిత రైతులు లవోదీవమంటున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలంలో మారెళ్లమడక ప్రాంతంలో పెద్ద ఎత్తున మామిడి చెట్లను సాగు చేస్తున్నారు. ఇతర పంటలతో పోలిస్తే మామిడి పంట తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో అనేక కష్ట నష్టాలను భరించి మామిడిని సాగు చేయగా కాపుకొచ్చిన 100 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. గ్రామానికి చెందిన అన్నదమ్ములు బొజ్జ వాసుదేవరెడ్డి, మాజీ సర్పంచ్ పార్థసారథి రెడ్డి, యోగేశ్వర్ రెడ్డి 6 సంవత్సరాలుగా మామిడి చెట్లను సాగు చేస్తున్నారు. తీరా పంట కాపుకు వచ్చే సమయంలో చెట్లను నరికివేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరికిన మామిడి చెట్లకు సంబంధించిన వారితో గ్రామంలో పాత కక్షలు కానీ ఎటువంటి గొడవలు కానీ లేవని స్థానికులు తెలిపారు. నరికిన చెట్లను చూసి రైతు వాసుదేవరెడ్డి లబోదీపమంటున్నారు. ఆర్థిక సాయం చేసి తమను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బాధిత రైతులు కోరుతున్నారు. నాలుగు ఐదు చెట్లు ఇక్కడ కాదు ఆ పక్కన చూడుకో అవి కాసి పూజ చెట్లు మంచి కూడా తప్పే అంతే ఆయన
రావడం ఏం వచ్చేది మనకి ఏమంటే ఒక 5-6 లక్షలు ఆఫ్ చేశానంటే నా పేరు యోగేశ్వర రెడ్డి, సన్నాపు రామచంద్రారెడ్డి. మాది మాలేంద్రమగ్గ గ్రామం, చక్రాయపేట మండలము. నేను ఎప్పటి నుంచో లక్కెడిపడి ఉన్నాను. మా తమ్ముడు కొద్దిగా చాలా చెవుడు, 6 ఏళ్ళ నుంచి చెట్లను కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ ట్యాంకర్లతో నీళ్ళు దొరికి 6 ఏళ్ళ చెట్టు కాపాడినాడు. కాపుకొచ్చే చెట్లు నిన్న నైటు ఎవరో గుర్తు తెలియని నరికినారు. కానీ మాకు చాలా పంట నష్టం జరిగింది. మాకు 80 చెట్లు, మా చిన్న ఆయన వచ్చి 30 చెట్లు, మొత్తం 110 చెట్లు నరకడం జరిగింది. అది ఎవరిపైన ఊర్లో మా మీద అయితే అనుమానం లేదు. కానీ నిదానంగా గవర్నమెంట్ వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మాకు అయితే నష్టపరిహారం సుమారుగా జరిగింది 9 లక్షల దాకా. మాకు ఏదైనా గవర్నమెంట్ తరఫున సహాయం కావాలని కోరుతున్నాము గవర్నమెంట్ను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎలాంటి అవసరం వచ్చినా ఆదుకునేందుకు తన వంతుగా తోడ్పాటు అందిస్తానని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పలువురు కార్యకర్తలు కలిసి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలను అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు, గౌరవాలు లభిస్తాయన్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వారికి తగిన న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉంటామని ఎంపీ భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో ఇటీవల ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఎంపీని కలిసిన వారిలో పులివెందులకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కోడ్ అమలుకు ముందు ఆమోదం పొంది పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. అధికారులకు కలెక్టర్ విజయరామరాజు ఆదేశం. చక్రాయపేట మండల పరిధిలో కాపు కూర్చిన సుమారు 100 మామిడి చెట్ల నరికివేత. తమను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బాధితుల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.